నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అండ్ సినీ రాజకీయ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న మొత్తం విజయవాడ అయితే అస్తవ్యస్తం అయిపోయింది. దానికి కారణం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు సీఎం ఉన్న ప్రతిసారి ఏదో ఒక డిజాస్టర్ జరుగుతుంది అని చెప్పేసి, అంటే ఆయన అరిష్టం అని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు. అసలు ఎంతవరకు, అంటే మీ అనుభవంలో ఇలాంటివి ఏం జరిగాయి సార్ చంద్రబాబు నాయుడు హయాంలో? నేను జరిగాయని చెప్పకూడదు కానీ, బట్ వాళ్ళు అలాగ అన్నదాని మీద కామెంట్ చేయగలను. నేను యాక్చువల్ గా వెన్ మ్యాన్ ఫెయిల్స్ టు కంట్రోల్, నేచర్ విల్ టేక్ చార్జ్ ఆఫ్ డిజాస్టర్స్. అంటే మనిషి అరాచకాలు ఎక్కువైపోయినప్పుడు ప్రకృతి విలయతాండం ఆడద్దని ఫేస్బుక్ లో పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. ఎందుకంటే ఇది యాక్చువల్గా స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా, జియోగ్రఫీ చదువుకున్నప్పుడు కూడా ఇది ఒక సెంటెన్స్. మనిషి కంట్రోల్ చేయకుండా అరాచకాలు పెరిగిపోతున్నప్పుడు న్యాచురల్ డిజాస్టర్లు జరుగుతూ ఉంటాయి. క్షామం అంటే లైక్ ఫెమిన్ అని, తుఫాన్ అని, వరదలని, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ప్రభుత్వాలు ఇప్పుడు ప్రస్తుతం చాలా అడ్వాన్స్ అయిపోయిన సిస్టంలో, టెక్నాలజీలో మనం చేయవలసింది ఏంటంటే, ఇటువంటి మేనేజ్మెంట్లు ఇటువంటి వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు. నేషనల్ లెవెల్ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండేది. అప్పుడు మరి చెన్నారెడ్డి గారి అబ్బాయి శశిధర్ రెడ్డి వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ ఇదనమాట. అది స్టేట్ లెవెల్లో కూడా ఉంటుంది యాక్చువల్గా. ఇలా వస్తుంది అని ఊహించి ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళిపోలో తెలియకుండా ఉన్న పరిస్థితులకు వచ్చినాయి కాబట్టి హైదరాబాద్ లో హైడ్రా పెట్టారు. చెరువుల్లోకి పల్లంగా ఉన్న చెరువుల్లోకి వెళ్ళిపోతే ఇంత ఇది రాదు హైదరాబాద్ లో. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఒకేసారి ముంచేసింది. దగ్గర ఉన్న స్టేట్సే కాబట్టి, ఇప్పుడంటే విడిపోయాం కదా, ఒక స్టేటే కదా. సో అక్కడ ఇంత డిజాస్టర్ రావడానికి కారణం యాక్చువల్గా వచ్చి ప్రకృతి విలయతాండం చేసి మనిషిని కంట్రోల్ చేస్తుంది. అది ఇప్పుడు దుర్గమ్మ తల్లికి ఆపాదిస్తారు, నువ్వే కరుణించాలి. దుర్గమ్మ ముక్కు పుడక వరకు గాని వస్తే ప్రపంచం మొత్తం అంతా ప్రళయం వచ్చేసినట్టు లెక్క. సో ఎవరి కింద ఒకటి పెట్టాడు. అంటే అందులో హ్యూమర్ ఇన్ రియల్ లైఫ్ అంటే నిజ జీవితంలో హాస్యంలాగా ఆడికి ఎంత కసిగా ఉందో. దుర్గమ్మ తల్లి నీ ముక్కు పుడక మునిగిపోయే లెవెల్కి తెచ్చే ఆ రాసంగా వెళ్ళిపోయింది అని చెప్పేసి అది మునిగిపోవాలన్నమాట. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు అంటే గెట్టిన వాళ్ళు కానీ, అంటే అంతకుముందు అలా జరిగినాయి. ఈయన ఛార్జ్ తీసుకున్న వెంటనే వర్షాలు కురవకుండా బీటలు వాడిపోయిన భూములు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి ముందు ఈయన చేసినప్పుడు కూడా అలా అన్నారు. యాక్చువల్గా నేను వ్యక్తిగతంగా అన్నట్టుగా వాళ్ళ చిత్రీకరిస్తారు. జట్లుగా ఆయన ఉన్న పేరు ఏంటంటే, ఒక ఐరన్ లెగ్ ఆయన వచ్చాడంటే అన్ని ఇటువంటి విపత్తులు జరుగుతాయి అని చెప్పి ఆయనలోకి వచ్చాడు, ఛార్జ్ తీసుకున్నాడు, ఇది జరిగిందని. దట్ ఈస్ ఆల్సో అప్లికేబుల్ ఫర్ రేవంత్ రెడ్డి ఆల్సో మరి కదా. అతను వచ్చిన తర్వాత ఇక్కడ పోయింది, అక్కడ వచ్చిన తర్వాత అలా పోయింది. అలా కాదు కానీ రావడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు అన్నట్టుగా నేను విన్నాను. వీళ్ళేమో జగన్ గవర్నమెంట్ అంటారు, జగన్ విదేశాలకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి దాన్ని కూడా ఆపాదిస్తున్నారు. ఇక్కడ ఇంత ఎలా జరుగుతుంటే జగన్ వెళ్ళిపోతున్నాడు అంటే వెళ్ళి ఎలాగొని ఏం చేస్తాడు, ఆపేస్తాడా? జగన్ ఏమైనా జీసస్ క్రైస్టా? నువ్వేమైనా విష్ణుమూర్తివా? చంద్రబాబు నాయుడు ఇవన్నీ నాన్ సెన్స్. కానీ మీరు చేయవలసిన పని చేయండి. ముందు ఒకరితో ఒకరు బ్లేమ్ గేమ్ అంటారు దాన్ని. బ్లేమ్ గేమ్ ఆపండి. ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం అనేది చాలా దరిద్రమైన విషయం. అది చంద్రబాబు నాయుడు గారు ఆ పొజిషన్ లో ఉండి బ్లేమ్ చేయకూడదు. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి మీద నువ్వెందుకు బయటకు రావట్లేదంటే అతను రకరకాల కారణాలు తమలని పెడుతున్నారు. యాక్చువల్గా దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎందుకు రాలేదో, ఆ డిపార్ట్మెంట్ అతని కింద రాదు, అతని మినిస్ట్రీ కింద రాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సీఎం చంద్రబాబు నాయుడు చాలా పబ్లిసిటీ పిచ్చి. అది అంతవరకు తెలిసినాడు. హెలికాప్టర్ వెళ్ళిపోతే ఏం చేస్తాను, నువ్వు హెలికాప్టర్లు వెళ్తే కింద జనాలు చచ్చిపోతుంటే నువ్వు హెలికాప్టర్ వెళ్తే మాత్రం ఏముంటది, ఆ షాట్లు చూపిస్తూ ఉంటారు, కింద ఎత్తుకుని నడవడాలు, పబ్లిసిటీ పిచ్చి అనమాట ఇదంతా. ఓకేనా? ఇది అందరికీ ఉంటుంది. అంటే వాళ్ళు చేస్తున్నట్టు రిజిస్టర్ అవ్వాలి కదా జనాల్లోనూ. ఇలా ప్యాంటు పైకి పెట్టి వెళ్తున్నట్టు జనాలు చచ్చిపోయి ఎడుతుంటే ఇంకా ఫిగర్ సరిగ్గా చెప్పట్లేదని ఇక్కడ తెలంగాణలో హరీష్ రావు అంటున్నాడు. 30 మంది అన్నారు, 30 మంది కాదు ఇంకా ఎక్కువ మంది చచ్చిపోయారు, దాన్ని ఫిగర్ సరిగ్గా చెప్పట్లేదు. అది అక్కడ జరుగుద్ది. అక్కడ కూడా మీడియా అంతా ఉన్న 4-5 ఏళ్ళ మీడియా అంతా వాళ్ళ ఛానల్లోనే ఒక్క సాక్షి చెబుద్ది. అలా చెప్తుంటే ఆడవిడ సాక్షి పేపర్ నెంబర్ పడిపోయింది అంటారు. ఈ దేశం అంతాను యాక్చువల్గా చాలా తక్కువ వ్యవధిలో సూపర్ హిట్ చేశాడు సాక్షి న్యూస్ పేపర్ని. మేము మామూలుగా ఇప్పుడు అతని యొక్క అరాచకాలు, దుర్మార్గాలు బయట పెట్టడంతో ఇది ఎగైనెస్ట్
చంద్రబాబు నాయుడు మీద రాస్తారని కొంత పడిపోయి ఉంటుంది. పురుగు ఎప్పుడు కూడా దాని టైం దాన్ని తీసుకుని పైకి వచ్చిన పేపర్ ఏదంటే ఈనాడు. సో వీళ్ళు త్వరగా ఓవర్ నైట్ లో వచ్చేసారు ఇప్పుడు సాక్షి. దాని తర్వాత ఎస్టాబ్లిష్ అయ్యారు. ఓవర్ నైట్ లో అంత సర్క్యులేషన్ అవడం అనేది వెరీ డిఫికల్ట్. వాళ్ళు ఏదో ఇప్పుడు వీళ్ళకి ఎగెనిస్ట్ రాస్తారు. వీళ్ళ ఆంధ్రజ్యోతి వీళ్ళు కూడా ఈ మధ్యన ఆంధ్రజ్యోతి కొంచెం న్యూట్రల్ గా రాస్తుందట. న్యూట్రల్ గా పేపర్, ఎందుకంటే పడిపోతుంది, పడిపోవడం ఎంతసేపు పడుతుంది. అతను ఐ థింక్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ బోత్ ఛానల్ ఆల్సో. ఛానల్లో కూడా మీరు జగన్ లాగా మీరు కూడా చేస్తే దెబ్బైపోతారు మీరు అన్నట్టుగా కూడా 2-3 తమ్ములైన పెట్టి రాశారు వాళ్ళు. టీవీలో కూడా చెప్తారు చేయాలి యాక్చువల్గా. ఆరు ఏమైనా తేడా వచ్చిందో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం విషయంలో తేడా వస్తుంది, సరేనా? సో అది ఎగ్జాక్ట్ గా లోపల దూరం నాకు తెలియదు, కానీ ఈయన మటుకు లెగ్ అంటారు యాక్చువల్గాను. ప్లస్ ఏమో పబ్లిసిటీ పిచ్చింకి ఈయనతో పాటు 10 మంది మినిస్టర్లు వెళ్ళి అది చూపించడానికి ఇష్టపడ్డాను. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని కూడా రాకుండా ఉండటం కారణం కూడా ఇదే ఉంటుంది, పబ్లిసిటీ. పబ్లిసిటీ చేసి ఏం చేయగలడైనా ఇదే లాస్ట్ టైం. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో ఈసారి ఈ టర్మ్ మధ్యలో పోకుండా, మధ్యంత ఎన్నికలు రాకుండా ఉండాలంటే డెఫినెట్ గా ఈ హాస్ టు డూ జెన్యూన్ గా చేయాలి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మీద ఫుల్ గా బేస్ అవ్వలేదు, అతనికి అనుభవం లేదు, ఏవో మారుతుంటాడు. మామూలు ఏవో మాట్లాడడానికి స్పెషలిస్ట్ ఎవరంటే అతనే, లోకేష్. కాబట్టి ఇతనే టేక్ కేర్ ఆఫ్. అంటే ముందు జరిగిన అనుభవాలు అలా ఉన్నాయి కాబట్టి. సో ఎప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసినా చంద్రబాబు నాయుడు చేసినా వాగ్దానాలు ఏం చేయలేదు. అతను బ్యాడ్ అని చెప్పారు. నాకు తెలిసి అతను ఎలక్ట్ అయిన మన్నాడు నుంచి నేను ఇలా చేస్తావు అని ముందు చూపుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. అది అందరూ ఎందుకు మాట్లాడతారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది డిపార్ట్మెంట్ ఉంది. మరి చిన్నారెడ్డి గారు అబ్బాయి కూడా చేశాడు, నాకు ఉండగా ఢిల్లీలో అతను గడిచాను కూడా అక్కడ. సో అలాగే స్టేట్ లో కూడా ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్. లేకుండా అలాగే అవసరమైతే ఢిల్లీని రిక్వెస్ట్ చేసి మిలిటరీని తీసుకురావాలి. ఇక్కడ ఉన్న పోలీసింగ్ సరిపోదు. నాకేం పెద్ద అంత అలా కనిపించట్లేదు. ఓన్లీ ఆ సీఎం వెళ్ళటం ఫోటోగ్రాఫ్స్ చేస్తున్నారు. అవి ఎవరికి కావాలి? నిజంగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలి. కానీ ప్రజలకు ఉపయోగపడే సర్వీస్ చేయాలంటే యూ మస్ట్ బ్రింగ్ ద సెంట్రల్ ఫోర్సెస్, సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి మన అవసరమైతే ఆర్మీని పెట్టి రావాలి. టు పీపుల్ టు రూట్ దిస్ పీపుల్ అన్నమాట. చిక్కుకుపోయిన వాళ్ళు. ఒక సైంటిస్ట్ అండ్ హిస్ డాటర్ డైడ్, ఫ్లడ్స్ వచ్చి కారు కొట్టుకుపోయింది. ఉపయోగకరమైన షీఈ్ ఎ వెరీ యంగ్ గర్ల్. ఆ ఫాదర్ కూడాను చిక్కుపోయిపోయారు నన్ను. ఇవన్నీ కూడా సరిగ్గా బయటకు రావట్లేదు. వచ్చినా ఏం చేస్తారు వీళ్ళు పబ్లిసిటీ, మేము అంత చేసాం. ఇలాంటివి రావటం సీఎంలకి ఒక వరం అనమాట. అలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా చెప్పను కానీ ఇప్పుడు ఈ కెన్ ఆస్క్ డొనేషన్స్ సినిమా ఫీల్డ్ అని ఎలా తెస్తారు, కానీ తనకు అంతా కలిసి 20 కోట్లు ఇస్తారు. అది సరిపోదు. సెంట్రల్ అడుగుద్ది, సెంట్రల్ ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళకి బ్యాడ్ వస్తుంది. నీకు ఇచ్చిన 15,000 కోట్లు కాకుండా దీనికి సెపరేట్ గా 100 కోట్లు ఉంటే 1000 కోట్లు అడుగుతారు వాళ్ళు. అక్కడ నొక్కేస్తారు చాలా. జరిగేది వాట్ ఎవర్ ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. నువ్వు ఎలా చెప్పగలవు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు బాలకృష్ణ కూడా ఇచ్చాడు అంటారు. మంచిదే, ఇవ్వటం మంచిదే. మన ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు పరమార్థం అర్థం పరమార్థం జరగాలంటే, సార్థంగా జరగాలంటే నువ్వు 20-30 కోట్లు ఆర్టిస్టులకి జూనియర్ ఆర్టిస్ట్ ఇచ్చింటే బాగున్నాను కదా. కింద ఎవడో పెట్టాడు, మీరు ఇచ్చేవాళ్ళు కూడా జరగబడతారు అంటే ఎలా అంటాం వల్ల కోపం వచ్చి మానేస్తాట. చిన్న పిల్లోడు అండి బాలకృష్ణ, టోటల్ వెళ్ళిపెడితే కోపం. నువ్వు అడుగు కొరకడు. ఎవడ కామెంట్ చేసినాడు, చెత్త ఇది మాట్లాడితేనే చిరాకు వస్తుంది. సో ఇక్కడ ఆయన వచ్చిన వెంటనే ఇటువంటి క్షామాలు జరుగుతాయని మట్టుకు ఆయనకు పేరు ఉంది. అది ఆయన బ్యాడ్ మరి ఎందుకు బ్యాడ్ ఉంటే కొంతమంది వచ్చిన వేళ విశేషం, కొంతమంది వచ్చిన జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళు దే మస్ట్ టేక్ అవన్నీ పక్కన పెట్టు. అవన్నీ డీమీనింగ్ అండ్ విలీఫైన్ అంటే వాళ్ళు బ్యాడ్ నేమ్ తెచ్చి కామెంట్స్ ఇవన్నీ అవి ఎలా పక్కన పెట్టి అవన్నీ మూఢనమ్మకాలను వదిలేసి నిజంగా ప్రజలకు సేవ జరిగేట్టుగా చేయాలని నా ఉద్దేశం. డెఫినెట్ చాలా మంది ఎఫెక్ట్ అయిపోయారు. అదంతా ఒకటొకటి మనం చెప్పలేం, కానీ చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. నేను చెప్పాను కదా, మనిషి అరాచకం ఎక్కువైపోతే ప్రకృతి విలయతాండం చేస్తుంది. అదే జరుగుతుంది అక్కడ. పాపం పెరిగిపోయినప్పుడు వాళ్ళ గురించి అమాయకులు కూడా పోతారు. డబ్బున్నవాడు ఎలాగో వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ పిల్లలు ఇలా జరిగిందని చెప్పదే అది ఎవడో పెట్టాడు. ఆ పిల్లలు ట్రాక్టర్ మీద ఆ ట్రాక్టర్ తొట్టులో పెట్టి దాటించిందట. తనున్న కాలనీ కూడా అదే. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి కావాలని ఎలాగంటారు మీరు? మొత్తం మునిగిపోయింది. అది పొలాల్లో కడితే ఎలా ఉంటుంది? మునిగిపోతుంది. ప్లస్ ఏమో ఎత్తకూడని గేట్లు ఎత్తేసి అతని యొక్క ఇల్లు కాపాడుకోవడం కోసం
చంద్రబాబు నాయుడు ఆఫీసర్లో మెహర్బానీ చేసి ఇతనికి అలా పెట్టారని జగన్ గట్టిగా అన్నాడు. వి మస్ట్ లిజన్ టు ఆల్ దీస్ థింగ్స్. జస్ట్ బికాజ్ అని ఓడిపోయాడు చెప్పేసి ఇప్పటి వరకు ఎందుకు ఓడిపోయాడు కూడా తెలియదు ఇంకాను. సో అంచేత అతను చెప్పింది కూడా వినాలి. అతను ఏదో ఫారెన్ కంట్రీ వెళ్తూ గట్టిగా నేను మళ్ళా వస్తానట. అసలు అతను వెళ్ళకూడదు. ఇప్పుడు ఏదో విధంగా క్యాన్సిల్ చేసుకోవాలి. చేసుకుంటే మంచి మైలేజ్ వచ్చును. అండ్ ఇంకో మాట ఏంటంటే, అంటే రాజధాని ఇప్పుడు నీళ్ళల్లో ఉంది, ఇప్పుడు అక్కడే కట్టుకుందామా నీళ్ళ మీద అని చెప్పేసి కూడా కామెంట్స్ వస్తున్నాయి. అండ్ దీని గురించి నేను అదే అన్నాను కదా, ఇటువంటి రాజధానిలో పెడితే ఇలా ఉంటుందని అమరావతి జనాలు స్ట్రైక్ చేశారు కదా 365 రోజులు. వాళ్ళకి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమరావతి మీకు ఒక్కడికే కాదు కదా, మన శరీరంలో భాగమే మన స్టేట్. అంటే తెలంగాణ కాకపోయినా ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రలో భాగమే. అక్కడ ఉంటూ విశాఖపట్నం మీద కర్నూలు కూడా ఎందుకు ఉండాలనుకున్నారంటే, అసలు ఇటువంటి పొజిషన్ అయితే అసలు ఉండకూడదు అక్కడ. అలాగంటే అక్కడ ఉన్న కమరావతి బ్యాచ్ ఉంటుంది, ఈ కమ్మ బ్యాచ్ అంటారు, నాలుగు ఎగ్రెషన్ ఉంటారు. మీరు ఒక్కడిదన్నది కాబట్టి మీరు ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి మీరు రియల్ ఎస్టేట్లు జడ్జిలతో సహా కమ్మ జడ్జిలతో సహా కొనుక్కున్నారు అక్కడ. అది నిజం కాదా? నేను ప్రతిదీ నిరూపించగలను కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గా ఇవన్నీ కరెక్ట్. నువ్వు మళ్ళీ అడిగే కూడా చెప్పాను. బట్ అమరావతి ఈజ్ అన్ఫిట్ ఫర్ టు బి దిస్ థింగ్. అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ అంత లేదే. ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. హైడ్రా అనే పేరు మీద పూర్తిగా చేస్తానంటాడు. ఇంకా చేస్తాడు కూడా. చేసిన తర్వాత మళ్ళీ ఆ చెరువులన్నీ ఇలా పెట్టి సుభిక్షంగా ఇట్ ఈస్ ద సిటీ ఆఫ్ లేక్స్ అన్న విషయం నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది నాకు. ఇట్స్ లైక్ వెన్నిస్ లాగా హైదరాబాద్ ఈజ్ ద సిటీ ఆఫ్ లేక్స్ అట. మరి అటువంటి అందమైన దానిలో చుట్టూరు కట్టుకుని అందంగా చేయాలి. కానీ మీరు చెరువుల్లోనే కట్టేస్తే ఎక్కడికి వెళ్తే వాటర్ ఇది బాగుపడుద్ది. హైదరాబాద్ డెఫినెట్ గా బాగుపడుద్ది. కొంతమంది బాధపడినా కూడా డెఫినెట్ గా ఒక 1 or 2 years లో మళ్ళీ ఏదో ఆపడానికి కోసం చూస్తున్నారు. ఆ పై నుంచి బీజేపీ కూడా కల్పించుకుని వాళ్ళు చేసినట్టు కాకుండా ఎవరైనా అప్రిషియేట్ చేయాలి. మంచి పని చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా తప్పు చేయకూడదు. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం చాలా డబ్బులు అడుగుతాడు. ఇప్పుడు రూపాయికి 10 రూపాయలు అడుగుతాడు చంద్రబాబు నాయుడు. చెప్పాను కదా, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ విత్ ఫ్రాడ్యులెంట్ పొలిటీషియన్స్. ఎవరు ఫ్రాడ్యులెంట్ అంటే మీరు తర్వాత నిర్ణయించుకోండి. ఇంకో నెలల తర్వాత ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారో, అది కాకుండా గవర్నమెంట్ నుంచి ఎంత అడుగుతుంది, నిజంగా ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్పడానికి యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు. అంచేత ఇటువంటి పరిస్థితుల్లో మునిగిపోయిన అమరావతిలో ఎలా కడతావు నువ్వు? కాదు, అన్ని చోట్ల కట్టాలి అన్నాం. దానికి ఒక్కసారి సపోర్ట్ చేస్తాం. అలాగే చెప్పి జగన్ మా బంధువా, అతను చేసిన అరాచకాలకు తిట్టుకొని నేనే తిట్టాను. వాట్ యు డన్ ఇస్ రాంగ్. ఆ సజ్జల రామకృష్ణ ఎవడో మాటలు అనేసి ఐప్యాక్ అనేది ఉందట, వాళ్ళు నడిపించాడు ఇదంతా. ఈ పాలన అంతా అతను చేయలేదట. ప్రశాంత్ కిషోర్ ఎవడో మొత్తాన్ని కంపెనీ చేశాడ. ఆడెవడో మధ్య రకంగా వచ్చి నువ్వు చేయటం నీకు తెలియదా? వెళ్ళి ఇంట్లో కూర్చునేవాడట. ఇంత పరిపాలన చేయలేదు. డబ్బులు సంపాదించాలి అని వాళ్ళకి ఇచ్చాడు 1000 కోట్లు. వాళ్ళు నడపడం ఎవడో వచ్చి అది స్టూపిడ్ జగన్. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి అదేదో గేట్లు ఎత్తకుండా గేట్లు ఎత్తాడు అంచేది ఇలా జరిగిందనే దానికి బలం ఎందుకు లేదంటే యు హావ్ డన్ అ మిస్టేక్ బిఫోర్. యువర్ రికార్డ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఈయనకి రికార్డ్ బ్యాడ్ అన్నా కూడా ఎందుకు కవర్ అయిపోతుందంటే నువ్వు నీ ఎదురుకుండా వీళ్ళందరూ వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. అర్థమైంది ఇప్పుడు. అదర్వైజ్ చంద్రబాబు నాయుడు డన్ సో మెనీ మిస్టేక్స్ లైక్ దిస్. ఇప్పుడు చేయమని దీన్ని ఒక్కసారి సునామీ ఏదేమనంటే ఉదువు తెచ్చేటప్పుడు మటుకు విశాఖపట్నానికి 2 రోజుల్లో కరెంట్ తెచ్చాడు. దానికి ఓ పబ్లిసిటీ చేసుకున్నారు. నేను ఎవరైనా చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు చీఫ్ మినిస్టర్ ఎవరైనా కూడా టు డూ ఓన్లీ బ్రింగ్ ద సెంట్రల్ ఫోర్సెస్, బ్రింగ్ దిస్. నీకు ఇచ్చిన బడ్జెట్లో కూడా ఇది ఖర్చు పెట్టు. సినిమా ఫీల్డ్ వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చాడు, నా మైనాలు ఇచ్చాడు, వాళ్ళే ఇస్తారు. వాళ్ళ పేరు కోసం వాళ్ళు ఇస్తుంటారు. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఎవడన్నా ఇవ్వచ్చు, మనం తోసినందుకు కూడా మనం కూడా ఇవ్వచ్చు. ఆ డబ్బు ఇలా ఖర్చు పెడతారన్నది పెద్ద $1 billion క్వశ్చన్. ఓకే సార్, థ్యాంక్ యూ.